నిండిన పొలములందున నాగేటి చాలున జననమందున జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మి సహితము అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపహరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగరు మేని కాంతులు మెరియా మందస్మితముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పవన చరితుని శ్రీ రఘురాముని ప్రియసతి అయిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ నే పలికెద సీత రామకథ మూడు జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు శ్రతువులో నర్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశాప శాకలందున మారుతి గూర్చుని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయునచ్చెను మతోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను 4 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడుడే దీప్యమానముగా విడలను అశోక వనము చేరగా లంకేశనుతో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడలు తేలిన కామినీ మనుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడుదే దీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా
లంకేశుని మహా తేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవ దాచి సుడిగాలి పడిన కదలి తరవు వలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమే వనవాస వ్యథ. నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన తెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గది చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన దెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమదన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు వేర ఇంద్రాది దేవతల గెలచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన తెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.